జ్ఞాని ఈ కంటికి కనిపించేవే కాకుండా కనిపించనివి కూడా తెలుసుకుంటాడు కాబట్టి తప్పులు చేయడు, పాపాలు చేయడు, అధర్మంగా వ్యవహరించడు, సృష్టి విరుద్ధంగా ప్రవర్తించడు. అందుచేత వాడికి కష్టాలు రావు జ్ఞానికి. ఇవన్నీ ఈ కంటికి కనిపించనివన్నీ కూడా అజ్ఞానికి తెలీదు. వాడికి నేను ఆత్మ అన్న సంగతి తెలీదు. కనిపించే దేహమే నేననుకుంటాడు. సృష్టిలో ఉన్నటువంటి ఈ సిద్ధాంతాలు, ధర్మాలు ఇవేమీ తెలియవు. వాటిని పట్టించుకోడు. ఎంతసేపు రెండిటి మీదే దృష్టి పెడతాడు. సంపాదించడం, అనుభవించడం. అవి ఏమీ తెలియకపోవడం వల్ల ఈ సిద్ధాంతాలు వాటి గురించి తెలీదు వాడికి. ఇంచేత చేస్తే ఏమవుతుందో, వాటి ఫలితమేంటో అర్థం కాక నచ్చినట్టు తనకిష్టమైనట్టు జీవిస్తూ ఉంటాడు. సంపాదిస్తాడు, ఎంజాయ్ చేస్తాడు. అదే జీవితం అనుకుంటాడు. కానీ జ్ఞానికి ఇవన్నీ తెలుస్తాయి. సంపాదన ఒకటే కాదు, ఎంజాయ్ చేయడం ఒకటే కాదు, సృష్టి నియమాలు అనుసరించి జీవించాలి అన్న సంగతి కూడా అర్థమవుతుంది. ఇంచేత అజ్ఞానికి కష్టాలు వస్తూ ఉంటాయి. సృష్టి నియమాల ప్రకారం జీవించే జ్ఞానికి కష్టాలు రావు. ఇక్కడ మీరు గమనించండి, ఊగే చెట్లను ఊపే గాలులు, ఆ గాలి మనకి ఎలా కనిపించదో, అజ్ఞానికి తాను చేసే కర్మల యొక్క ఫలితం తెలీదు. ఒకవేళ చేసేస్తాడు, కష్టం వస్తే దానికి వేరే కారణం ఏదో చెప్పుకుంటాడు. తాను చేసిన కర్మ ఫలితమే ఇది అని అనుకోడు. వాడు కారణము, వీడి కారణము, ఇంకోళ్ళెవళ్ళో కారణము, ఇలా అనుకుంటూ ఉంటాడు. అది అజ్ఞాని పరిస్థితి. కర్మ ఫలితాలే కాదు, ఇంకా చాలా విషయాలు తెలియవు. నేను ఆత్మ అన్న సంగతి కూడా తెలీదు. అది తెలియక దేహమే నేననుకుంటాడు. దేహ సుఖం కోసం, దేహ ఆనందం కోసం చెయ్యకూడని పనులు ఎన్నో చేస్తాడు, కష్టాలు తెచ్చుకుంటాడు. ఆత్మ నేను అన్న సంగతి తెలియకపోవడం వల్ల అంతా వేరు వేరు అనుకుంటాడు. వాళ్ళని ద్వేషిస్తాడు. తానే గొప్పగా ఉండాలనుకుంటాడు. మోసగిస్తాడు వాళ్ళని. ఇవన్నీ చివరికి వాడికి దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయి.